హవ్వ దగ్గర నుంచి ప్రతి మానవుడు దెబ్బతింటానే వచ్చాడు. హవ్వ దగ్గర నుంచి ప్రతి మానవుడు డిస్టర్బ్ అవుతానే వచ్చాడు. అసలు ఇదంతా ఎందుకు? ఈ మానవ జాతికి ముందు సృష్టించబడినటువంటి దేవదూతల జాతి, ఆ దేవదూతల్లో అగ్రగణ్యులుగా గుర్తింపబడిన కెరూబుల జాతి, ఆ కెరూబులలో కూడా అగ్రగణ్యుడిగా గుర్తింపబడిన వాడు అగ్ని రాళ్ల మధ్య సంచరించుచున్నటువంటి కెరూబు, వాడే లూసిఫర్. వాడి హృదయాలోచనల ద్వారా చెడిపోయాడట. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువు. నీ హృదయములో నీవు అనుకుంటివి కదా అంటాడు చూడు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకపడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. మనస్సులో, బయటికి అనలా. ఇదంతా స్కెచ్ మనసులో గీసుకున్నాడు, హృదయంలో, ఆలోచనల్లో, తలంపుల్లో గీసుకున్నాడు. ఆ గీసుకున్న ఆ తలంపులకే కేసు రాశాడు దేవుడు. ఇలా అనుకున్నా నువ్వు అలా ఎందుకయ్యావురా? ఇప్పుడు నేల మట్టుకు నరకబడి పాతాళమునకు త్రోయబడ్డావు, నరకములో ఒక మూలకు నెట్టబడితివే. చూడడి, వాడు అవన్నీ చేశాడా, జస్ట్ అనుకున్నాడా? అనుకున్నాడు. రైట్. బబులోను రాజైన నెబుకద్నెజరు వాడు కోట ప్రాసాదం మీద తిరుగుతూ ఏమనుకున్నాడు? ఆహా, ఈ బబులోను సంస్థానం, ఈ రాజకోట వైభవం అంతా నా మహిమ కదా అనుకున్నాడు. మనసులో అనుకున్నాడంట. పాపడు బయటికి కూడాలా. ఈ తలంపులు ఏడబుట్టినాయి? హృదయంలో, మనస్సులో తలంపులు పుట్టినాయి. పుట్టినందుకు గాను స్వరం వినబడింది. చదువుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఏడబుట్టింది? ఇప్పుడు వీడికి ఏడబుట్టింది తెగులు? మీకు దండం పెడతా, పెద్దగా చెప్పండి. హృదయంలో అనండి, మనసులో అనండి, తలంపుల్లో అనండి. హృదయంలో నుంచి ఆలోచనలు వస్తాయి, తలంపుల్లోంచి, మనసులో నుంచి కూడా ఆలోచనలు వస్తాయి. హృదయాలోచనలు అంటారు, మనసు యొక్క ఆలోచనలు అంటారు, తలంపుల్లో ఆలోచన అంటారు. అన్నీ అన్నదమ్ములు అనుకోండి, మొత్తం కలిపి దాదాపు ఒకే అర్థంతో కూడినవి. హృదయం యొక్క తలంపులు, మనసు యొక్క తలంపులు. వాడు మనసులో అనుకున్నది కేసు అయింది. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి వాడు ఎక్కడ చూశాడు? హృదయంలో చూశాడు. హృదయంలోనే వ్యభిచారం చేసినట్టు కేసు రాశాడు. స్తోత్రం. చెయ్యలేదుగా అనుకున్నాడు అంతే. ఒరే పిచ్చోడ, ఇక్కడ అనుకున్నాడంటే తర్వాత వాడు చేసే పని అదేరా. ఎట్టి పరిస్థితుల్లో వాడు చేస్తాడు. అందుకే ముందు హృదయం యొక్క తలంపులే కంట్రోల్లో ఉండాలి. నెబుకద్నెజరు స్టోరీ చేద్దాం, తీయండి, చూడండి, ఒకసారి చూడండి, ఏం నష్టమేం లేదు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30. చదువు. రాజు బబులోనును ఈ మహావిశాల బబులోనను ఈ మహావిశాల పట్టణమున బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకోనేను. ఎక్కడ అనుకున్నాడు? తనలో తాను అనుకున్నాడు. దీన్ని ఏమని కేసు రాశాడో తెలుసా? మనస్సున గర్వించిన వాడై. కేసు రికార్డ్ అయిపోయింది, ఎఫ్ఐఆర్ నమోదు అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. జస్ట్ మనసులో అనుకున్నాడు, తనలో తాను అనుకున్నాడు. బయట ఎవడికి చెప్పను కూడా చెప్పలా. మళ్ళీ ఆహా, ఈ పట్టణం, ఈ వైభవం, ఆహా ఇదంతా అయిపోయిందా? ఆ తర్వాత ఏం జరిగిందో చదువు. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. చదువు.
తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. ఒరే, ఏ మనుషులను చూసి నువ్వు అతిశయపడ్డ వాళ్ళు నిన్ను తరుముతారు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వల్లే గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు అనగా 7 సంవత్సరములు నీకు ఇలాగు జరుగునని చెప్పాను. అయిపోయింది, బుక్ అయ్యాడు. నిజంగా 7 ఏళ్ళు అతను అడవి జంతువుల మధ్యలో ఉంటాడు. గోళ్ళు పెరుగుతాయి, జుట్టు పెరిగింది పిచ్చోడ్లాగా. తర్వాత వాడి పిచ్చి కుదిరిన తర్వాత, వాడి మనసు సరిచేయబడ్డ తర్వాత మళ్ళా రాజు అవుతాడని చెప్తాడు. ఊరక మనసులో అనుకున్నందుకు 7 ఏళ్ళు కేసు, 7 ఏళ్ళు శిక్ష పడింది వాడికి, జైలు శిక్ష పడ్డట్టు పడింది. STS కేసు పడిందంటే ఎన్నేళ్ళు పడుతుంది? మినిమం 7 ఏళ్ళు పడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లాంటి శిక్ష, అలాంటి టైప్ పడ్డది వీడికి, నెబుకద్నెజరు అనేవాడికి. చూడండి, బయటికి అన్నాడా? మనస్సున నోట ఉండగానే, ఆ మాట నోట బయటికి రాలే, ఇంకా నోట్లో ఉండగానే. ఓకేనా? ఎట్లా బుక్ అయ్యాడో చూడండి. సాతాను ఎట్ట బుక్ అయ్యాడో చూడండి. హవ్వ హృదయంలో ఉన్న తలంపులను బట్టి ఎట్ట బుక్ అయిందో చూడండి. ఇంకెన్ని చెప్పాలి? సరిపోయేది అనుకుంటున్నాను నేను. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? హృదయములో నుండి, మనస్సు యొక్క తలంపులలో నుండి వచ్చినాయి. వాటిని ఎంత తీవ్రంగా తీసుకుంటున్నాడో, వాటి ఫలితం ఎంత భయానకంగా ఉందో. ఏబు సంగతి చూస్తే, నా భార్య ఇంత బాగా చూసుకుంటుంది, నన్ను ఇంత బాగా చూసుకునే నా భార్య రివర్స్ అయి నువ్వు సావా అంటదేమో. పనికి మాలిన తలంపు. నా పిల్లలు 10 మంది పచ్చగా కళకళలాడుతున్నారు. రోజు ఒకళ్ళ ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటున్నారు. ఇక వాళ్ళకి ఫుల్ సౌండ్, ఇక వాళ్ళకి రెండో పని లేదు. రోజు ఒకళ్ళ ఇంట్లో ఫంక్షను. ఒక ఇంట్లో గొర్రెను కోసి, ఒక ఇంట్లో బర్రెను కోసారు అన్నట్టు. దేవునికి స్తోత్రం. ఇంక రెండో డ్యూటీయే లేదు, డైలీ ఒకళ్ళ ఇంట్లో ఫంక్షన్. దేవునికి స్తోత్రం. ఇంత పండగ చేసుకుంటున్నారు రోజు మా పిల్లలు. వీళ్ళకి ఏమన్నాయి, మొత్తం పోతారేమో, అలా అయిద్దేమో, ఇలా అయిద్దేమో. ఈ బాణాలన్నీ ఎవరి? గర్వపు ఆలోచనలు హృదయం యొక్కయు తలంపులలో నుంచే వస్తాయి. పాపపు ఆలోచనలు, రాసుకోండి మీకు దండం. గర్వపు ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినాయి? హృదయం యొక్క తలంపులలో నుంచే వచ్చినాయి, మనసు యొక్క తలంపుల నుంచి వచ్చినాయి. పాపపు ఆలోచనలు యేసు ప్రభు చెప్పాడు పూర్తిగా. ఒకసారి చూడండి. తినేదాని వలన, తినేది మన కడుపులోకి వెళ్ళి మనల్ని అపవిత్రునిగా చేయదు కానీ. చూడండి 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయము 17వ వచనం చదువు. నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును గాని నోట నుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు. అద్దుగా ఏమేమి వస్తాయో చూడండి. థ్యాంక్ యూ రా. ఈరా, నీకు దండం పెడతా. ఈరా. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. అద్దుగో, ఈ చెత్తంతా యాడ్ నుంచి వస్తుందయా? ఇప్పుడు చెప్పు, కాపుదల దేనికి కావాలి? అది దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు వీటన్నిటి ఉనికి పట్టులాగుంది అది. ఏమండి? ఇవన్నీ అక్కడి నుంచి వస్తున్నాయంట. ఏమేమి వస్తున్నాయి ఫస్ట్ చెప్పుకున్నాం. గర్వపు ఆలోచనలు అక్కడి నుంచే పుడుతున్నాయి. పాపపు ఆలోచనలు అక్కడి నుంచే పుడుతున్నాయి. మూడవది, కీడు సంబంధమైన ఆలోచనలు కూడా అక్కడి నుంచే పుడుతున్నాయి. గమనించి చూడండి. మనకు మంచి ఆలోచనలు రావటం తక్కువ, దరిద్రపు ఆలోచనలు రావటం ఎక్కువ. ఎంతమంది ఒప్పుకుంటారో ఒప్పుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. శుభకరమైన ఆలోచనలు తక్కువ, శాపగ్రస్తమైన ఆలోచనలు ఎక్కువ. అవునా? ఎందుకో తెలుసా? అక్కడ మొలకెత్తితేనే మనం పెందలాడ ఒక దారి అయ్యేది. అందుకని వాడు గురి ఎక్కడ పెడతాడో తెలుసా? మన బాడీకి కాదు, హృదయానికి, ఆలోచనలకు పెడతాడు. క్రొత్త నిబంధనలో మనకు లభించిన ధన్యత ఏమిటంటే, నా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు లభించిన ధన్యత ఏంటంటే,
మనము గాని ప్రతి సంగతిని గూర్చి ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన విజ్ఞాపనల చేత మన మనవులు ఆయనకు తెలియజేస్తే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం అంటే, సమస్త జ్ఞానం అంటే ఈ లోక జ్ఞానం, మనుష్య జ్ఞానం, దయ్యపు జ్ఞానం, సకల జ్ఞానములు, సైతాను జ్ఞానం, అన్ని జ్ఞానములకు మించిన దేవుని సమాధానము. దేవుని సమాధానము ఇక్కడ నిన్ను ఎఫెక్ట్ చేసేటువంటి సైతాను జ్ఞానం కావచ్చు, మనుష్య జ్ఞానం కావచ్చు, నీ సొంత జ్ఞానం కావచ్చు, దయ్యపు జ్ఞానం కావచ్చు, ఎన్ని విధములైన జ్ఞానములు ఉన్ననో వాటన్నిటికీ మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు ద్వారా మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంటదట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తునందు నిత్య జీవమే కాదు మనకు లభించింది, యేసుక్రీస్తునందు నిత్య రక్షణ కూడా మనకు లభించింది, యేసుక్రీస్తునందు నీతిమత్వం లభించింది, యేసుక్రీస్తునందు పరిశుద్ధత లభించింది. ఏసే మన నీతి, ఏసే మన పరిశుద్ధత, ఏసే మన విమోచన, ఏసే మన జ్ఞానం, ఏసే మన రక్షణం. యేసునందు వీటన్నిటితో పాటు మనల్ని నాశనం చేసే మన హృదయ ఆలోచనలు, తలంపుల యొక్క వాటన్నిటికీ కూడా కాపుదల ఏర్పాటు చేయబడిందట. వాటికి ఎందుకు కాపుదల? హృదయాలోచనల కాపుదల ఎందుకు అంటే అసలు డేంజర్ అంతా అక్కడే ఉంది కాబట్టి. అర్థమైందా? కింద చక్రాలు ఉంటాయి లారీకి, ఆ కింద చక్రాలు ఎన్నున్నా సరే వీటన్నిటిని తిప్పే స్టీరింగ్ ఒక చక్రమే. ఈ ఒక చక్రం తిప్పితే చాలు. ఇక ఈ కింద 12 టైర్ బండి కావచ్చు, 14 టైర్ బండి కావచ్చు, లేకపోతే 16 టైర్ల బండి కావచ్చు, 24 టైర్ల బండి కావచ్చు, ఎంత పొడుగు బండి అయినా సరే 2 చక్రాలకు ఒక స్టీరింగ్ ఇస్తారేంది? ఒకటే స్టీరింగ్. అట్లానే మనిషి ఎంత పెద్ద శాలిటీ అయినా, 6 అడుగులు శాలిటీ అయినా, ఈ శాలిటీ మొత్తం కంట్రోల్ చేయబడేది చిన్నదైన హృదయము చేతనే. చిన్న చిన్న తలంపుల చేతనే. ఇది బాగుపడ్డా అక్కడొచ్చే ఆలోచనల వల్లనే, ఇది డ్యామేజ్ అయినా కూడా అక్కడ పుట్టేటువంటి ఆలోచనల వల్లనే. అందుకని ఇక్కడ ఏం అవకాశం ఇచ్చాడో తెలుసా? మీరు ప్రతిదీ కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేసి దేవుని యందు ఆనందిస్తూ దేవునితో అనుసంధానమై ఉండండి. ఇక వాడు నీ హృదయాలోచనలను ప్రభావితం చేయకుండా దేవుడే కాపలా ఉంటాడు. ఆయన సమాధానం నీ కాపలా ఉంటుంది అన్నాడు. ఆయన సమాధానం కానీ మన హృదయాలోచనలకు, తలంపులకు కాపుదలగా లేకపోతే అవి ఎన్ని రకాలుగా పోతాయో, ఎన్ని రకాల పాపాలను ఉత్పత్తి చేస్తాయో, ఎన్ని రకాల నష్టాలను ఉత్పత్తి చేస్తాయో మనం అంచనా వేయలేం. ఇప్పుడు ఎంత అవసరమో చూడండి. అంటే మన జీవితంలో, మన శారీరకంగా మనం అనుభవిస్తున్న ప్రతి సమస్యల వెనుక, ప్రతి ఎఫెక్ట్ల వెనుక, ప్రతి ఇబ్బందుల వెనుక, ప్రతి మేలు వెనుక, ప్రతి కీడు వెనుక మన హృదయం యొక్క ఆలోచనలు, తలంపులు పనిచేస్తున్నాయి అన్న సంగతి మీకు అర్థమైతే ఈ పూటకి నేను ధన్యుడైనట్టే. దేవునికి స్తోత్రం. మ్యాటర్ సెన్సిటివ్, దాన్ని రిసీవ్ చేసుకుంటే సూపర్. అంటే ఎక్కడ పుడుతుంది ఈ 14 టైర్ల బండి అయినా సరే స్టీరింగ్ ఎక్కడ? చెప్పండి. సర్వ శరీరమును ఆడించున్నదేమి? ఈ శరీరాన్నే కాదు, మొత్తం పరిస్థితులను ప్రభావితం చేయనదేమి? హృదయము, తలంపులు. ఇవి మన లోపల పుట్టి మన బయట ఉన్న ప్రకృతిని కూడా కంట్రోల్ చేస్తాయంట. అది ఆశ్చర్యకరమైన విషయం. ఎలా చెప్పగలవు ఈ మాట అంటే, ఏబు గుండెల్లో పుట్టిన ఆలోచన, ఏబు బయట ఉన్న భార్యని, ఏబు బయట ఉన్న పిల్లల్ని, ఏబు బయట ఉన్న ఒంటెల్ని, ఎడ్లని, పశువుల్ని, సమస్తాన్ని, దాసదాసి జనాంగాన్ని ఎలా ఎఫెక్ట్ చేయగలిగినాయి? అలా ఎఫెక్ట్ చేయగలిగింది ఏంటి? ఏబు యొక్క ఆలోచనలని ఏబే చెప్పాడు. 3:25 ఏది వచ్చునని నేను బహుగా భయపడితునో. ఎన్నిసార్లు చెప్పానో ఈ వచనం. అదియే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. అదుగో. అంటే అక్కడ కాపుదల లేదు, అక్కడ విచ్చలవిడిగా ఆలోచనలు చేశాడు, విచ్చలవిడిగా తలంపులు కలిగి ఉన్నాడు. ఆ తలంపుల ప్రభావం ఎంత బాగా పనిచేసిందంటే
అది తననే మాత్రమే గాక తనకు వెలపట్టున్నటువంటి ఇతరులను కూడా డ్యామేజ్ చేసింది. అంత ప్రమాదం. ఒకవేళ వినండి, ఒకవేళ ఆ హృదయము, ఆ తలంపుల యొక్క ఆలోచనలు దేవుని అదుపులో ఉండి అవి ఆశీర్వాదకరమైనవై ఉన్నట్లయితే అవి కూడా నిన్ను ప్రభావితం చేస్తాయి, నీకు వెలపట్టున్న వ్యక్తులని, పరిస్థితులను కూడా ప్రభావితం చేస్తాయి. ఏ విధంగా? అనుకూలంగా, ఆశీర్వాదకరంగా. అది రహస్యం. అర్థమైందా? అవి బెటర్, మంచివై ఉంటే, ఆశీర్వాదకరమైనవై ఉంటే, అవి దేవుని మూలమై అయినవై ఉండి నీ హృదయంలో అలాంటి ఉత్పత్తులు ఉన్నట్టయితే, నీ తలంపుల్లో అలాంటి ఉత్పత్తులు ఉంటే, అవి మనంతటా మనకు రావులే. దేవుడు దయదాల్చాలి తప్ప మనకు వచ్చేయన్ని దరిద్రపు ఆలోచనలు, కీడుకరమైన ఆలోచనలు, నష్టకరమైన ఆలోచనలు, పనికిమాలిన ఆలోచనలు, పాపిష్ట ఆలోచనలు, ఇన్నని ఏం చెప్పేదిలే. దేవునికి స్తోత్రం. మన నుండి ఉత్పత్తి అంతా కూడా ఆయనే చెప్పాడు కదా. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో నరుల హృదయాలోచన, వారి తలంపుల్లోని ఊహంతయు కేవలము చెడ్డది, క్లియర్గా రాసుంది. మరి ఏదన్నా మనకి మంచి ఉత్పత్తి కావాలంటే ఎలా ఉత్పత్తి అయింది? దేవుని వాక్యంతో మనం నింపబడుట ద్వారా, ప్రతి విషయాన్ని గూర్చి ప్రభుకి విజ్ఞాపన చేయటం ద్వారా ప్రభు జోక్యం చేసుకుని మన హృదయం యొక్క ఆలోచనల యొక్క తలంపుల యొక్క విషయాలన్నిటినీ ఆయన బ్యాలెన్స్ చేసి ఆ కీడుకరమైన యోచనలు తొలగించి ఆశీర్వాదకరమైన ఆలోచనలను ఆయన మనకి చెప్పి మనలో నుండి ఆయన రప్పించకపోతే అవి సాధ్యము కాదు. అర్థమైందా? అందుకే ఆయనతోనూ ఆయన వాక్కుతోనూ నింపుకోవాలి హృదయాన్ని.